Watch full episodes on Jio Hotstar. నువ్వు నా నుండి తప్పించుకోలేవు. కమ్ ఆన్, వద్దు, ఫైట్ విత్ మీ. వద్దు వద్దు, నేను ఫైట్ చేయడానికి రాలేదు. వద్దు వద్దు, నేను ఫైట్ చేయడానికి రాలేదు. మేము ఫైట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. ఫైట్ చేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. వద్దు వద్దు, సెన్సాయ్ గొరిల్లా సార్ ప్లీజ్, మేము తెలియకుండా ఇక్కడికి వచ్చేసాము. మేము ఇక్కడ ఫైట్ చేయడానికి రాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ అందరినీ ఓడించి తీరాలి. ఫైట్ అండ్ విన్ యువర్ ఫ్రీడమ్. నీకు ఇంకో దారి లేదు. ఓకే సెన్సాయ్, మీరింత చెప్తున్నారు కాబట్టి నేను ఫైట్ చేస్తాను. కానీ నా మిత్రులు ఎవరు ఫైటర్లు కాదు. మీరు ఓకే అంటే వీళ్ళ తరపు నుంచి నేను పోరాడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. నీలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. స్టార్ట్ ద ఫైట్. నిన్ను చితగొడతాను, నిన్ను అంతం చేస్తాను. అయిపో. మర్యాదగా నువ్వే వచ్చేస్తావా లేదా నన్ను రమ్మంటావా? ఆయన దగ్గరికి వెళ్ళక మోటు, అతను చాలా దుర్మార్గుల్లో బలవంతుడు. ఎంత బలవంతుడైనా మోటునే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇతన్ని ఎలాగైనా కాపాడాలి. మోటు ఇలా రా మోటు. తనెవరో? ఇంతకు ఆ మోట ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే నేనే రాది, ఫ్రాక్చర్ ఎంచుకొస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి ఆ ప్లాస్టర్ బయటికి తీ, లేదంటే స్మాష్ చేసేస్తాను. అయిపోయాను రే, చేతులు కాలిపోతున్నాయి. సూపర్ సూపర్, భలే. వదిలే వదిలే, నన్ను వదిలే, నాకు కాపాడండి, ఎవరన్నా కాపాడండి, నన్ను వదిలే. ఇలా అయిపోయింది ఏంట్రా బాబాయ్, అమ్మా. సూపర్ సూపర్. అరే మోటు దిగులు పడకు, తొందరపడకు. ఏమనిపిస్తోందంటే మిస్టర్ మోటో ఈ ఫైట్ చెయ్యకూడదని అనుకుంటున్నాడేమో. మిస్టర్ స్మాషింగ్ బుకాడా, ఆ డ్రామా వాడిని ఇరగ్గొట్టు. మోటు, మన పూర్వీకుల గురించి బాగా ఆలోచించుకుని నువ్వు చాలా కాన్ఫిడెంట్ తో ఈ బాక్సింగ్ లో గెలవాలి. అర్థమైందా? ఇలాగైనా గెలవాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు మాటల్ని గుర్తు పెట్టుకో. ఏం చేసినా దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టుకో, ఇంకా నీ మీద ఫుల్ ఫెయిత్ ఉంచుకో. రా రా. కమ్ కమ్. వీడికి దమ్ముంది. And the winner is Moto. వాడు మంచి ఫైటరే. ఈరోజు ఫైట్
ఇంతటితో ముగిసిపోయింది. మళ్ళీ రేపు 6 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మీరు గెస్ట్ హౌస్ కు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. సరే సరే, ఇప్పుడు సైలెంట్ గా కూర్చోండి. బండి బయలుదేరుతుంది. అరే గెలిచావు కదా మోటు, వదిలి ఎందుకంత గొడవ? ఇప్పుడు మ్యాచ్ ఏమిటో తెలుసా? అదిగో చూడు మోటు, అక్కడే మనకు కావలసిన వాడు వెళ్తున్నాడు. ఆర్కో ఎక్కడున్నాడో ఇతనికి బాగా తెలుసు అనుకుంటాను. పద మనం ఆయన్ని ఫాలో అవుదాం. అన్నా అర్జెంట్ పని, బండిని యుద్ధం చెయ్యన్నా. చేతులకు వచ్చేసింది స్టీరింగ్. నేను మధ్యలో బస్సు ఆపడానికి నాకు ఆర్డర్ లేదు. బస్సు చిన్నగా గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆగుద్ది. Come on, boys. బాస్ పని పూర్తయింది. నేను పౌచ్ తీసుకుని వచ్చేసాను. అలాగా శభాష్ సింగ్మే, నువ్వు ఈ రోజు చేసిన పనిని ఇంకెవ్వరు కూడా చెయ్యలేరు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడిన దానికి ఇందులో ఫలితం లభించింది. ఇందులో డెవిల్స్ హార్ట్ దగ్గరికి వెళ్ళడానికి మ్యాప్ ఉంది. ఇందులో 3 పీసెస్ ఉన్నాయి. ఇందులో 4వ పీస్ ఎవరి దగ్గర ఉందో వాడు నా వద్ద బందీగా ఉన్నాడు. ఇన్ని రోజులు వాడితో నేను మంచిగా మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు వాడు ఆ 4వ పీస్ ని ఇచ్చి తీరాలి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది షెంగ్మే. థ్యాంక్ యూ సెన్సై గొరిల్లా. మీ అందరికి డెవిల్స్ హార్ట్ అంటే ఏంటో తెలుసా? అసలు తెలీదనుకుంటాను. ఒకవేళ డెవిల్స్ హార్ట్ ని పౌర్ణమి రోజున నేను నా గుండె దగ్గరగా పెట్టుకుంటే తరువాత భూప్రపంచంలో నన్ను ఎవరు ఎదిరించలేరు. ఇంకా పౌర్ణమి రేపు రాత్రికే. నా వద్ద సమయం తక్కువగా ఉంది. రేపు రాత్రిలోగా ఆ ఆర్కో దగ్గర నుంచి ఆ 4వ పీస్ ని ఎలాగైనా సంపాదించాలి. బై కుక్ ఆర్ బై క్రోక్, లేదంటే వాణ్ణి నువ్వు చంపే. ఎస్ 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 సెన్సై. డెవిల్స్ హార్ట్ ఎవరి చేతికి దొరకకూడదు. కాబట్టి దాన్ని ఎక్కడ దాచారో ఆ మ్యాప్ ని 4 పీసులుగా కట్ చేసి 4 వేరే వేరే దేశాల్లో దాచిపెట్టారు. దానికోసం నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి 3 పీసులను సొంతం చేసుకున్నాను. ఏంటి తమాషా? ఇందులో మ్యాప్ కు సంబంధించిన 3 పీసులు ఉండాలి. అవి ఎక్కడా? సెన్సై మేము ఆ పౌచ్ ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు. మాకు దీన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇచ్చారు మ్యాన్. కానీ ఇది ఆ పౌచ్ కాదు. నిజమైన పౌచ్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి, లేదంటే మీ అందరినీ ఇక్కడే చంపేస్తాను. గుర్తొచ్చింది మ్యాన్. ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి మమ్మల్ని ఢీ కొట్టాడు. అతనే బహుశా దీన్ని మార్చేస్తుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంతో కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు వృధా చేశావు. రేపు రాత్రి పౌర్ణమి. అంతలోపుగా ఆ మ్యాప్ యొక్క 3 పీసులు, తరువాత 4వ పీస్ కూడా నా చేతికి వచ్చి తీరాలి. లేదంటే నేను మీ అందరినీ చంపేస్తాను. వెళ్ళండి. సార్, మేము ఆర్కో వాళ్ళన్నయ్య బాక్సర్ ని పట్టుకున్నాం. కానీ అతని స్నేహితులు అతన్ని రక్షించారు. వాళ్ళు చాలా మంచి ఫైటర్స్. పనికిరాని వాళ్ళు, మీరందరూ పనికిరాని వాళ్ళు. మీలాంటి పనికిరాని వాళ్ళతో సైన్యాన్ని తయారు చేసుకున్నాను నేను. వెళ్ళి వాడిని పట్టుకురండి, లేదంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు. వెళ్ళి ఇక్కడ నుంచే. మనం ఎలాగైనా చూపుడు సింగ్ ని వెతికి పట్టుకోవాలి. అతనే చెప్పగలడు ఆర్కేని ఎక్కడ దాచిపెట్టారనేది. ఎక్కడ దాచిపెట్టారో జాగ్రత్త. నిజంగానే ఒక బందీని విడిపించడానికి వచ్చారా?
ప్లీజ్ ప్లీజ్ మాకు సహాయం చేయండి. మేము ఇక్కడ చాలా కాలంగా ఖైదీలుగా ఉన్నాం. అక్కడ గొరిల్లాకి ఎవరు వీక్ ఫైటర్ అని తెలుస్తుందో వాళ్ళని ఖైదీ చేసేస్తారు ఆయన. ఒకవేళ ఎవరైనా ఫైటర్ ఆయన మాట వినకపోతే ఖైదీ చేసేస్తారు ఆయన. వాళ్ళని ప్రెసెంట్ లో వేసేస్తారు. నాకు నా ఫ్యామిలీ చాలా గుర్తుకొస్తున్నారు. ఖైదీల్ని ఎక్కడ దాచుంచారో నేను మీకు చూపిస్తాను. అరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? త్వరగా చెప్పండి అయ్యా. ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు కాంపిటీషన్ లో ఫైట్ చేసి తీరాలి. ఓడిపోయిన వాళ్ళని జైల్లో వేస్తారు. అది మట్టికి కాకుండా అన్ని పనులు వాళ్ళ చేతే చేపిస్తారు. గెలిచిన వాళ్ళు గొరిల్లా టీములో కలిసిపోవాలి. వాళ్ళ కూడానే ఉండాలి. ఒకవేళ గెలవకపోతే వాళ్ళని కూడా జైల్లో వేస్తారు. ఇక్కడ హోటల్లో పనిచేస్తున్న మేమందరం కూడా ఒక విధంగా చూస్తే ఖైదీలమే. తర్వాత మేము ఇక్కడి నుంచి పారిపోలేమని ఆయనకి తెలిసిందంటే అన్ని పనులు మా చేతే చేపిస్తారు. ఇంతకీ ఆ జైలు ఎక్కడ ఉంది? సన్షైన్ వుహాన్ గొరిల్లా ప్యాలెస్ లో అందరు ఖైదీలు అక్కడే ఉంటారు. అయ్యమ్మా, ప్యాలెస్ లోపలికి ఎలా వెళ్ళగలం? అక్కడ చాలా మంది గార్డ్స్ ఉంటారు కదా. అమ్మా. నేను మిమ్మల్ని అక్కడికి అందరిని తీసుకెళ్ళగలను. రండి, ఇప్పుడే వెళదాం. ఉండు మోటు, ఆయన ఏం చెప్తాడో విందాం. సైలెంట్ గా వెళ్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.